ప్రసాద్ గారు ఏంటి మళ్ళీ సడన్‌గా జగన్మోహన్ రెడ్డి గారు ఈయన్ని కార్పొరేటర్ కంటే ఎక్కువ, ఎమ్మెల్యే కంటే తక్కువ అని మాట్లాడడం బహిరంగంగా. ఒక డిప్యూటీ సీఎం స్థాయి వ్యక్తిని. సార్ ఈ పాలిటిక్స్‌లో ఒకళ్ళనొకళ్ళు ఆడిపోసుకోవడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు వ్యక్తిత్వ హనం. ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఎప్పుడైతే దేశానికి దాపరించాడో ఆ రోజు నుంచి ఈ దరిద్రం మొదలైంది. అంతవరకు ఈ వ్యక్తిత్వ హననాలు లేవు. వ్యక్తిగతంగా ఒకళ్ళనొకళ్ళు దూషించుకోకుండా పార్టీ విధానాలతో ఒక పార్టీ నా విధానాల ముందు వీళ్ళ విధానాలు ఎంత అన్న చర్చలు ఉండేవి. మా దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పుడు ఒకళ్ళు వ్యక్తిగతంగా కామెంట్ చేసిన దానికి ఏమని మాట్లాడాలి దాంట్లో. అక్కడున్న సిచ్యువేషన్లో ఒక విలేకరు అడిగిన ప్రశ్నకి పవన్ కళ్యాణ్ గారిది ఒక స్పాంటేనియస్ ఆన్సరు. ఎందుకంటే అప్పుడు జర్మనీ ఎలక్షన్స్ ఆ రోజు జరుగుతున్నాయి. దాంతో అనుసంధానించి మాట్లాడాడు. ఈయన అడిగిన దానికి స్పాంటేనియస్గా ఏంటంటే ఇక్కడ దేశంలో జరుగుతున్న అపోజిషన్ దాని గురించి ఆల్రెడీ అతను లెబోరియస్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిన తర్వాత దాని జరిగిన ఇన్స్టంటేనియస్ ఆన్సర్కి అతను ఇచ్చిన స్పాంటేనియస్ ఆన్సర్స్. ఈ స్పాంటేనియస్గా వచ్చే మాటలకి ఆన్సర్స్కి దానికి వివరణాత్మకంగా అంటే మనతో కాదు, అది ఓన్లీ సోషల్ మీడియా ట్రోలింగ్లోనే వాళ్ళ సమాధానాలు చెప్పుకుంటూ కూర్చుంటారు. అంతే ఏంటంటే వివరణాత్మకంగా దానికి మాట్లాడడం ఎంతవరకు సమంజసం అంటే ఒక నుంచి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఒక పొల్లు మాట వస్తే ఇంకో వ్యక్తి దగ్గర నుంచి కూడా పొల్లు మాట వస్తూనే ఉంది ఈరోజు. ఇట్ ఈస్ బీన్ హ్యాపనింగ్ ఫ్రమ్ 2014 దాకా నేను ముందు చూసిన రాజకీయాల్లో వ్యక్తిత్వ హననాలు ఇంత ఘోరంగా లేవు. ఒకవేళ పొరపాటున ఒకరి గురించి ఒకరు మాట్లాడినా మెయిన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌసెస్లోనే అపాలజీలు చెప్పుకొని విత్డ్రాల్ చేసుకున్న వర్డ్స్ వందలు వేలు ఇన్సిడెంట్స్ ఉన్నాయి. బట్ ఇది చాలా దయనీయమైన స్థితిలో ఉంది. తర్వాత మీరు ఇంకోటి ఏదో వార్నింగ్లు ఇస్తున్నారు అంటే మీకు ఒకటి చెప్పనండి, రాజకీయాల్లో ఎవరైనా సరే వార్నింగ్లు ఒకరికొకళ్ళు ఇచ్చుకొని వాటితోంచి అవతల లాగుతారు అన్నది జరగని పని. ఎందుకంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్స్లో ఒక మాటకి 100 రకాలుగా వాళ్ళు దాంట్లోంచి ఒక హీరోయిజాన్ని అడాప్ట్ చేసుకొని చూస్తున్నారు. ఇప్పుడు ఇవాళ 12B గురించి ఎప్పుడైతే గౌరవ స్పీకర్ గారు మాట్లాడిన దాంట్లో ఈయనకి ఎట్టి పరిస్థితుల్లోనూ మేము అపోజిషన్ స్టేటస్ ఇవ్వట్లేదు అని చెప్పడం ఒక స్పీకర్ అనే వ్యక్తి యొక్క ఇండివిజువల్ డిస్క్రిప్షన్ అని ఇంకోసారి ప్రూవ్ అయింది. ఎందుకంటే ఇవాళ రాజ్యాంగ పరంగా కూడా ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో స్పీకర్ అనే వ్యవస్థ తీసుకునే నిర్ణయాల మీదే ఆధారపడి ఉంటున్నాయి. ఈవెన్ తెలంగాణలో కూడా మీరు తీసుకోకపోతే మేము నిర్ణయం తీసుకోవాలా అన్న టైప్లో క్వశ్చనింగే ఉంది తప్ప ఎండ్ ఆఫ్ ద డే బాల్ విల్ బీ ఆల్వేస్ విత్ ద ఫ్లోర్ ఆఫ్ ది స్పీకరే. సో అంచేది ఈ అపోజిషన్ ఇవ్వడం కానీ లేకపోతే ఫ్లోర్లో ఒక లీడర్ యొక్క రాజీనామాని యాక్సెప్ట్ చేయడం అన్నీ అనుకుంటే లేదా చిటికల మీద యాక్సెప్ట్ చేస్తున్నారు. అనుకోకపోతే సంవత్సరాల తరబడి యాక్సెప్ట్ చేయని విషయాలు చూస్తున్నాం. అలాగే ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో అపోజిషన్ ఇవ్వకూడదు అన్న దగ్గర రాజ్యాంగ ప్రమాణంలో ఇవాళ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారికి ఉన్నంత అనుభవంలో ఇంకే పార్టీకి కూడా ఉండదు. ఎందుకంటే ఆ రోజు మహానుభావుడు రాజీవ్ గాంధీ గారు చనిపోయినప్పుడు ముందు జరిగిన ఎలక్షన్స్లో ఆయన దగ్గర 400 పైచీలకి స్థానాలు గెలిచినప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒకటే 32 అనేది సింగిల్ లార్జెస్ట్ పార్టీ అయినా సరే మీరు చెప్పిన నెంబర్ కాకపోయినా సరే వాళ్ళకి అపోజిషన్ స్టేటస్ ఇచ్చారు. ఢిల్లీ వేదికగా 3 బీజేపీ వాళ్ళు గెలిచినా కేజ్రీవాల్ అంచెంతగా 57 స్థానాలు గెలిస్తే కూడా ఏమి కాకుండా అపోజిషన్ ఇచ్చారు. ఇవన్నీ మనం ఇది కాక తెలుగుదేశం చరిత్రలో పి జనార్దన్ రెడ్డి గారికి ఎప్పుడైతే 28 స్థానాలకు పరిమితం కాంగ్రెస్కి ఆ రోజు మహానుభావుడు రామారావు గారు కూడా అపోజిషన్ స్టేటస్ ఇచ్చిన ఉదంతాలు ఉండి కూడా ఇవాళ మీరు నెంబర్తో ముడిపెట్టి మాట్లాడడం కాన్స్టిట్యూషన్ పరంగా లేనేలేదు. అంచేత ఆ సిచ్యువేషన్ ఎప్పుడైతే అట్రిబ్యూట్ అవుతుందో దానికి అనవసరంగా ఎవరు పడితే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో స్పీకర్ వ్యవస్థ కూడా దానికి అనుగుణంగా ఉన్నప్పుడు ఇవాళ ఒక సిచ్యువేషన్ ఫ్లేరప్ అయినప్పుడు అడిగిన సమాధానానికి వచ్చిన స్పాంటేనియస్ ఆన్సర్ కింద దాన్ని చూడాలి. అంతకని వెళ్ళి సో ఇప్పుడు ఇది పెద్దగా సీరియస్ తీసుకోవాల్సిన ఏ సీరియస్ ఉంటుందండి. ఇప్పుడు వీళ్ళు బ్రహ్మాండంగా కలిసికట్టుగా ఉన్నారు. ఏది ఎన్డీఏ కార్పొరేట్ స్థాయి అంటే ఇప్పుడు కీర్తన గారు ఆవిడ చాలా ఎమోషనల్ అయ్యారు, చాలా ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మేము ఇన్ననగలం నాదెండ్ల మనోహర్ గారు ఆ రకంగానే మాట్లాడారు. ఎవరు అనలేరండి. ఇప్పుడు ఎక్కువ సంయమనం పాటించింది జనసేన పార్టీలో నాకు తెలిసి కీర్తన అమ్మాయి. ఎప్పుడు విచక్షణ కోల్పోదు అమ్మాయి. అలాంటిది తను బ్యాలెన్స్ అంటే ఎవరైనా అధినాయకుడి మీద ఒక మాట వచ్చినప్పుడు వాళ్ళు అధికార ప్రతినిధుల స్థాయిలో ఇది కరెక్టా అని ఎలా కరెక్ట్ మీరు ఆయన ఆ మాట్లాడడం కరెక్టా? ఇది జర్మనీలో అయితే నా పొజిషన్ వస్తే జర్మనీ వెళ్ళమని అంటే ఇక్కడ ఆల్రెడీ ఆ కీర్తనమే చెప్పింది ఖచ్చితంగా ఆయన ఎమ్మెల్యే ఇవాళ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో ఈజ్ వారింగ్ టువర్డ్స్ ఏంటి దేని మీద అపోజిషన్ లీడర్ స్టేటస్ కావాలని. ఈ సిచ్యువేషన్లో జర్మనీతో మాట్లాడితే ఎక్కడికాదరు వెళ్ళి అటకెక్కి కూర్చుని కబుర్లు చెప్పు అటక మీద కూర్చుని కబుర్లు చెప్తున్నాం అని సెటారికల్గా మాట్లాడితే ఎవడైనా స్పాంటేనియస్ ఆన్సర్ ఇస్తుంది ఏముంటుంది? అట్లాంటి మాటలను పట్టుకునే ఎవరైనా ఒక మాటకి టిట్ ఫర్ ట్యాట్ అంటున్నారు ఈరోజు పాలిటిక్స్లో. ఈ టిట్ ఫర్ ట్యాట్లో అన్నది ఎలా అంటే వ్యక్తిగతంగా ఒక స్థాయి నుంచి ఒక స్థాయి. ఇప్పుడు ఎప్పుడైనా సరే నేను నాకు తెలిసి రాజకీయ క్షేత్రంలో నిరంతరం రాజకీయాల్లో చిన్న స్థాయి నుంచి అలా ఎదిగి ఒక స్థాయికి వచ్చిన వాడికి ప్రాథమికంగా అన్ని విషయాల మీద అవగాహన ఉంటుంది. ఇవాళ ఉదాహరణకి పార్టీ అధినాయకుడి స్థానంలో ఉన్న వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు కక్కడొక్కలు కాసుకుని ఇవాళ 21కి 20 గెలిచిన ఉదంతం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ ఫేస్ లాడ్ ఆఫ్ ఆడ్ సర్కమ్స్టాన్సెస్ అండ్ ఆడ్ సిచ్యువేషన్స్. చంద్రబాబు గారు ఎంత తక్కువ, ఆయన 2 ఎకరాల భూమి దగ్గర నుంచి అతి కష్టం మీద ఒక చిన్న కుటుంబం నుంచి ఈరోజు ఆ ముఖ్యమంత్రి స్థాయికి వెళ్ళడం అంటే సామాన్య విషయాలు కాదు అవి. అవన్నీ ఏంటంటే ఆ పర్సన్ హూ ఇస్ ట్రావెలింగ్ విత్ అండ్ హూ ఇస్ సైలింగ్ విత్ అండ్ అక్కడి నుంచి అడాప్టబిలిటీతో వాళ్ళ రాజకీయ క్షేత్రంలో ఎలాంటి పాచికలు వేసుకుని ముందుకు వెళ్తారన్నది చాలా ఇంపార్టెంట్.
ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చూడండి, ఏదైనా చెప్పండి, నా ఒక్కడితో కాదనుకున్నారు. ఇవాళ ఆయన గురించి ఇవాళ రాజకీయ క్షేత్రంలో జనసేన పార్టీ వాళ్ళు నిలబడాలన్నప్పుడు ఖచ్చితంగా ఇవాళ బీజేపీ అండ్ తెలుగుదేశం అవసరం ఉన్న దగ్గర ఆయన మెలోడౌన్ అవడమే ఇవాళ సక్సెస్ నేరేషన్. ఆయన మెలోడౌన్ అవ్వలేదనుకోండి, అహంకారంకి పోతే ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన బ్రహ్మాండంగా ఉచకాయించింది ఏంటంటే సింగిల్గా నిలబడిపోతారు, అందరి పని సులువు అవుతుంది అనుకున్నారు. ఎక్కడ నిలబడ్డాడు ఆయన తగ్గించుకోవడంలోనే ఆయన సక్సెస్ చూశాడు. తగ్గినప్పుడు చూస్తే ఇలాగే ఉంటుంది, తగ్గకుండా ఉంటే 2019లాగే ఉండుందును. దాంట్లో ఏం పెద్ద వింత కాదు కదా. ఎందుకంటే మీరు ఆయన ట్రాక్ రికార్డ్ చూడండి, కన్సిస్టెంట్గా 6 నుంచి 7% మధ్యలో ఓటు బ్యాంకుని స్థిరీకరించుకుంటూ వెళ్తున్నారు. ఆయన నిలబడినప్పుడు కూడా ఎన్డీఏ కూటమికి ఆ రోజు మొదట్లో ఆయన సాయం చేసిన దానికి 2% ఓటు బ్యాంక్ ఆయన పేరు మీద ఉందో ట్రావెల్ అయింది. తర్వాత 2019 దగ్గర 6% పైన ఓటు బ్యాంక్ చూసాం. ఇవాళ 6.77 కన్సిస్టెన్సీ ఉంది. సో ఎప్పుడైనా సరే రాజకీయ క్షేత్రంలో తనతో పాటు ఇవాళ ఈ పార్టీ 21 స్థానాలతో 5 సంవత్సరాల మనుగడ ఆయన ఉప ముఖ్యమంత్రిగా ముందుకెళ్ళారు అనుకోండి, నెక్స్ట్ దీని లెగసీని మెయింటైన్ చేయడానికి చాలా బ్రహ్మాండమైన వేదికలు ఉంటాయి. ఇప్పుడు ఇది కళ్ళ ముందు ప్రజారాజ్యంలో అడిగి చూసాం, అవన్నీ కాలగర్భంలో కలిసిపోయిన తర్వాత ఈ నిలబడడం, ఓ సామాజిక వర్గ పరంగా పెద్దపేట వేయడం, రాబోయే రోజుల్లో నేనా నువ్వు అనే రాజకీయాలకి ముందు ప్లాట్ఫామ్ పునాదిట్టం చేసుకున్నాడు ఆయన. ఈ పునాదిట్టమే కాకుండా ఏం మాట్లాడుతున్నాం, ఎన్నాళ్ళు 10 సంవత్సరాలు బట్టి ఆయనకు అవమానాలే ఉన్నాయి. ఈ పునాదిట్టం అయిన తర్వాత జరిగి ఆ అద్భుతాలు 5 సంవత్సరాల తర్వాత ఏమవుతుంది, ఎవడు రాజు ఎవడు మంత్రం ఎవడికి తెలుసండి. అందులో నిలకడ ఉందా? వీళ్ళు ఖచ్చితంగా వీళ్ళు ర్యాలీ అవుతారు, సెయిల్ అవుతారు అని ఎక్కడ చరిత్ర రాసి ఉందా నిఘంటువుల్లో? ఆయన అయితే పెద్ద మనిషి తరహాగా చెప్పాడు. చంద్రబాబు గారు అనే వ్యక్తి ఉంటే 10 ఏళ్ళు కంటిన్యూ అవుతాం, ఈసారి ఆయన ఇంకా దృఢంగా ఉన్నాడు కాబట్టి 15 ఏళ్ళు కంటిన్యూ అవుతాం అని చెప్పడం సమంజసం. ఎందుకంటే వాళ్ళు పొత్తులో ఉన్నారు. 25 లోకేష్ గారు అన్నయ్య అనే అన్నదమ్ముల అనుబంధం సినిమా రోజు చూపిస్తారు కాబట్టి రాఖీలేవి కట్టి. సో దాని పర్యవసానాలు ఎలా ఉంటే బాగున్నాయి. ఓకే, సిమెంట్ బంధం గట్టిగా ఉందని.